హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్‌సైట్‌కి అయితే వచ్చేయండి. తెలంగాణ ఏపీసెట్ b.nic.in అని చెప్పేసి ఈ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో, ఖచ్చితంగా చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా! టీజీ ఈపీసెట్ బి 2024 డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పీడీఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, పీడీఎఫ్‌ని నేను మీకు ఓపెన్ చేస్తాను. సో, మరి డౌన్‌లోడ్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నాను. సో, డౌన్‌లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి సో, నేను డౌన్‌లోడ్ చేయడం లేదు. సో, ఇక్కడ మీకు ఆ పీడీఎఫ్‌కి అయితే ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నాను. సరే చూసారు కదా! ఇదే ఫస్ట్ ఫేజ్ సంబంధించి క్లియర్ పీడీఎఫ్. సో, ఈ పీడీఎఫ్‌లోనే మనకి క్లియర్‌గా సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా ఇచ్చారు. సో, మీకు సెకండ్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ ఫ్రెండ్స్. మీకు మళ్ళీ థర్డ్ ఫేజ్ గాని కండక్ట్ అయితే చేయరు. మీకు సెకండ్ ఫేజ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్స్‌కి అయితే వెళ్ళిపోతారు. సో, సెకండ్ ఫేజ్ అయిపోయిన వెంటనే ఆ లాస్ట్ డే రోజు మీకు స్పాట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయితే అయిపోతాయి. సో, దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీకు సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన డేట్స్ అయితే మీకు 4 నవంబర్ అయితే ఇచ్చారు. సో, అంటే మీకు నవంబర్ 4న స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో, ఒకవేళ మీరు గాని ఫస్ట్ ఫేజ్‌లోని మీరు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోకపోయినట్లయితే సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగేం చేయకండి. సో, ఖచ్చితంగా మీరు ఈ వీడియో గాని ఈ టైంలో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ డేట్ కల్లా చూస్తే ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ అయితే అవ్వండి. ఫస్ట్ ఫేజ్‌లోనే మాక్సిమం అన్ని కాలేజెస్ కూడా వస్తాయి. సెకండ్ ఫేజ్‌లో చాలా తక్కువ సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో, తక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లోనే పెట్టుకోవడానికి ట్రై అయితే చేయండి. మరి ఒకవేళ మీరు పెట్టుకోకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు 4 నుంచి 4థ్ ఆ ఒక్క రోజున మీరు రిజిస్ట్రేషన్ అయితే టైం అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీకు 5థ్ అయితే తారీఖు అయితే ఇచ్చారు. సో, మీకు నవంబర్ 4న రిజిస్ట్రేషన్ ఉంటుంది సెకండ్ ఫేజ్‌కి సంబంధించి. ఇక నవంబర్ 5థ్‌న అయితే మాత్రం మీకు సెకండ్ ఫేజ్‌కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో, మీకు పైన లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అయితే ఇస్తారు. సో, ఇక్కడ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్‌లో పెట్టుకొని మీకు మంచి కాలేజ్‌లో సీట్ రాకపోయినా మీరు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్‌కి అనేది వెళ్ళొచ్చు. అదే విధంగా మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో పెట్టుకొని ఫస్ట్ ఫేజ్‌లో పెట్టుకొని మీకు కాలేజ్ సీట్ అలాట్ అవ్వకపోయినా సరే మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కి అయితే వచ్చేసి వెబ్ ఆప్షన్స్ రోజు మీ యొక్క లాగిన్ ఐడీస్‌తో కొట్టి మీరు సింపుల్‌గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ కేస్‌లో అంటే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో రిజిస్టర్ అయ్యి కాలేజ్ రాని వాళ్ళు గాని, మంచి కాలేజ్ రాని వాళ్ళు గాని ఈ విధంగా వర్క్ చేయొచ్చు. సో, అలా కాకుండా మీరు సెకండ్ ఫేజ్‌లో వచ్చినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ డేట్‌నే మీకు ఉంటాయి కాబట్టి సో, మీరు పెట్టుకోవచ్చు. ఇక ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 6థ్ నవంబర్ అయితే ఇచ్చారు. సో, ప్రొఫెషనల్ సీట్ అలాట్‌మెంట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా! అంటే మీకు ఇక్కడ 9థ్ 11 నవంబర్ కల్లా కూడా మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది రిలీజ్ అయితే అయిపోతుంది. సో, మీరు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీస్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా! మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజ్‌లో ఐ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వాలి. సో, కొంత ట్యూషన్ ఫీస్ కూడా కట్టమంటారు. సో, కట్టేయాల్సిందే అప్పుడు. ఇక రిపోర్టింగ్ టు ది అడల్ట్ కాలేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అంటే మీరు కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కదా! మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్లి వాళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాబట్టి, ఆ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మీరు ఒక 11 అంటే మీకు నవంబర్ 11 నుంచి నవంబర్ 12 మధ్యలో అయితే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి మీరు కాలేజ్‌కి అయితే వెళ్లి. సో, ఆ తర్వాత ఇంకా స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ సంబంధించి కూడా క్లియర్ వీడియో చేశాను. సో, ఎవరైనా చూడకపోయినట్లే చూడండి. ఇక ఫస్ట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా మొత్తం క్లియర్ స్టెప్ బై స్టెప్ ఒక వీడియో చేసి పెట్టాను. సో, ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీకు ఎండ్ కార్డ్స్‌లో పెడతాను. చూడడానికి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.